అందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడము విషయం ఏమంటనగా, నిన్న పత్రికా మూలంగా మా శిల్ప ఫ్యామిలీ గురించి విమర్శించడం జరిగింది. ఏమిటనగా, అదేమంటే మార్కెట్ యార్డు మీకు టైం అయిపోయింది, మార్కెట్ యార్డు మీరు ఖాళీ చేయరు, మార్కెట్ యార్డు అది అని ఇదని మాట్లాడతారు. మార్కెట్ యార్డ్ ఏమి టైం అయిపోయింది? మార్కెట్ యార్డ్ లీగల్గా మాకు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా లీగల్గా తీసుకొని మేము సూపర్ మార్కెట్ ఒకటి రన్ చేస్తున్నారు, అలాగే బ్యాంక్ ఒకటి రన్ చేస్తున్నాము. ఎంతోమందికి స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నాం. మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా శిల్పా రాజేంద్ర కిషోర్ రెడ్డి గారి సతీమణి మా నాగినమ్మ ఓపిక చేసుకొని ఆమె వచ్చి అదే పనిగా 200 మందిని 300 మందికి రుణాలు ఇస్తుంటే కావాల్సి వేగ్గా 10 మందికి ఇస్తున్నారు, 10 మందికి ఇచ్చి 200 మందికి రాసుకుంటున్నారు, 300 మంది రాసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా సరే మీరు క్లారిఫికేషన్ కావాలంటే రండి, ధైర్యం ఉంటే వస్తే మేము క్లారిఫికేషన్ ఫిగర్స్తో సహా మీకు క్లియర్గా ఇస్తాం. అలాగే అంతేకాకుండా మీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మాకు పార్టీలకు అతీతంగా మేము రుణాలు ఇచ్చేదానికి మాకేమైనటువంటి అభ్యంతరం లేదు. మేము రుణాలు ఇచ్చేదానికి ఈ శిల్పా ఫ్యామిలీ ఎప్పుడైనా కానీ ఇచ్చేదే కానీ పుచ్చుకునేది శిల్పా ఫ్యామిలీకి చేత కాదు. శిల్పా ఫ్యామిలీ గురించి ఇక్కడ 50 మంది ప్రజానికానికి కాన్స్టిట్యూషన్లు అందరికీ తెలుసు, చుట్టుపక్కల అన్ని కాన్స్టిట్యూషన్లు తెలుసు. శిల్పా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కోట్ల రాజకీయంగా ప్రజలకి ఖర్చు పెట్టుకొని రాజకీయాలు చేశారో ప్రజలకు కూడా బాగా తెలుసు. ఈ రోజు కూడా వాటర్ ప్లాంట్ రన్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ వైజ్గా 40 రమారవి 40 నుంచి 41 వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎవరు మెయింటైన్ చేస్తారండి? ఈరోజు స్వచ్ఛందమైన వాటర్లు సామాన్యమైన ప్రజలకి అందుబాటులో ఉంచి ఈరోజు అందరి జీతాలు ఇచ్చే ఎంప్లాయీస్కి వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్లు పెట్టుకొని వాటర్ ప్లాంట్ రన్ చేస్తున్నారు. అది ఓన్లీ ఆ యొక్క ఘనత మా పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు మా శిల్పాంబరణ గారికి దక్కుతుంది, కానీ వేరే వారు ఎవరు కూడా చేయలేరని సభాముఖంగా తెలియపరుస్తున్నారు. అలాగే మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం, కరోనా అప్పుడు మా శిల్పా రాజేంద్ర కిషోర్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడు, ఎంత పనిచేశాడు. ఏ పొలిటీషియన్ అయినా కానీ బయటకు వచ్చి ప్రజల లైఫ్ సాక్రిఫైస్ చేసి ఎవరైనా వచ్చి పనిచేశారా? మా రవి 4 ముసుగులు 3 ముసుగులు పెట్టుకొని పబ్లిక్లో నిరంతరము ఉండి ఎంతో సర్వీస్ చేశాడు. ఇంకా మీరు ఏం చేయాలంటే, మీరు ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీని, రైతులకు సంబంధించిన ప్రాపర్టీని పార్టీ ఆఫీస్కి ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తారు? అది రైతు ప్రాపర్టీ. మన పార్టీ ఆఫీసులకి కట్టేదానికి ఆడ చాలా విరుద్ధం అది. ఎందుకంటే రైతులకి ఒక ఇంప్లిమెంట్ చేయలేదన్న, ఒక కాటన్ సీడ్ సబ్సిడీ కొనడమో, రైతులకి తర్వాత గ్రౌండ్ నట్ కొనడమో, మిర్చి కొనడమో, ఏదైనా గోడౌన్స్ కట్టడమో అట్లాంటి ద్వారా రైతులు ఉపయోగించుకోండి. మంచి ప్రాపర్టీ తీసుకుపోయి అవుట్ ఆఫ్ ది టౌన్లో రైతులకు అందరికీ కన్వీనియంట్గా ఉండేవి, అన్ని గ్రామాలకి కన్వీనియంట్గా వచ్చే ప్రాపర్టీలో మీరు దాన్ని పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఎంత ఇబ్బంది రైతాంగానికి. ఇవన్నిటి కూడా ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి వేగ్గా నిద్రలేసిన కానీ శిల్పా వాళ్ళ గురించి మాట్లాడడం అనేది ఇది చాలా భావ్యత కాదు. మీరు ఏదైనా సరే వాస్తవాలు తెలుసుకొని శిల్పా ఫ్యామిలీ గురించి మాట్లాడితే బాగుంటుందని మేము పత్రికా మూలంగా అడుగుతున్నాం.